ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అమ్మ, అందరికి నమస్తే. నమస్తే అందరికి. మనం యోగ దర్శనంలోని క్లేశ కర్మ విపాకాశయైరపరామృష్ట పురుష విశేష ఈశ్వర అనే సూత్రం మీద మనం చర్చించుకుంటున్నాం. ఈ ప్రపంచంలో 3 అనాది తత్వాలు, ఒకటి పరమాత్మ, రెండవది జీవాత్మ, మూడవది ప్రకృతి. ఇందులో ప్రకృతి జడతత్వంగా ఉంది, జీవేశ్వరులు చేతన తత్వముగా చెప్పుకుంటున్నాం. ఇద్దరు నిత్యములే. ఎవరు? జీవేశ్వరులు ఇద్దరు కూడా నిత్యులే, అనుకములే. పరమాత్ముడు కూడా ఏక అనుకమే, జీవుడు కూడా ఏక అనుకమే. పరమాత్ముడు సర్వవ్యాపకుడు, కాని స్థానాన్ని ఆక్రమించడు. జీవుడు ఏకదేశి, ఒక శరీరమునందు బంధింపబడి ఉంటాడు. ఎప్పుడైతే ఈ పరమాత్ముడు తర్వాత జీవాత్మ వీళ్ళిద్దరిలో మనం గమనించుకుంటే, పరమాత్మ తత్వాన్ని వదిలిపెట్టి లోకములో మనం అద్భుతమైన క్రియేటివ్ని చూస్తాం. మనుష్యుల ద్వారా వాహన నిర్మాణాలు కానీ, దూర దూర గ్రహ ఉపగ్రహాలకు వెళ్ళడం కానీ, అనేక రకాల అవయవ నిర్మాణాలు కానీ, చాలా ఈ సామర్థ్యాన్ని చూసి మనం చాలా ఆశ్చర్యపోతుంటాం, ముగ్ధులము కూడా అవుతూ ఉంటాం. ఎప్పుడో పరమాత్మ తత్వాన్ని పక్కన పెట్టేసి కేవలం మానవ సమూహాన్ని తీసుకుంటే, ఆ సమూహములో ఉన్న ఉచ్చకోటి మేధావులు, శక్తివంతులు చేసే ఆ పనిని చూసినప్పుడు మనకు కాస్త ఆశ్చర్యంగాను, ఆ తర్వాత మన హృదయాలలో వారికి మనం మందిరాలను కూడా ఏర్పరచుకుంటాం. మన హృదయ మందిరములో అటువంటి మహాపురుషుల యొక్క స్థానం కూడా ఉంటుంది. కానీ వాళ్ళు పరమాత్మునితో తీసుకుంటే, లోక్య మానవ సమూహముతో తీసుకుంటే, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ సంకల్ప శక్తి, వాళ్ళు చేసిన కార్యము సామాన్యముగా ఉండదు, చాలా విశేషముగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ జీవుడు ఆ చైతన్య తత్వాన్ని ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాడో, అప్పుడు అతను అంతర్లోకంలోకి వెళ్ళాల్సి వస్తుంది. ఒక ప్రశ్న వేస్తూ ఉన్నారు. ఏమిటి అంటే, ఇంత ఒకప్పుడు అంటే రవాణా సౌకర్యం తీసుకుంటే, గృహ నిర్మాణాలు తీసుకున్నా, ఏదైనా తీసుకున్నా, గత 100 సంవత్సరాల క్రితంకి
ఇప్పటికీ నిర్మాణములో చాలా మార్పు ఉంది కదా. ఇలా కాలాంతరములో జీవుడు అంటే మనుష్యులు, దాన్ని మీరు శాస్త్రవేత్తలు అంటాము. ఈ శాస్త్రవేత్తలు ఒకప్పటి గ్రామీణ జీవితం నుండి తీసుకుంటే నేటి నగర జీవితంలో ఇంత మార్పులు తేగలిగిన ఈ శాస్త్రవేత్తలు భవిష్యత్తులో సృష్టిని కూడా రచిస్తారేమో అనేది ఒక ప్రశ్న ఉంది. అంటే కానీ ఇది నమ్యశక్యమా లేదా భగవంతుని మీద కేవలం శ్రద్ధతో కాదు అనమా అనేది కాదు. ఇక్కడ ఇంత అభివృద్ధిని చేస్తున్నటువంటి శాస్త్రవేత్తలు భవిష్యత్తులో సృష్టికర్తలు కారా అనేదే ప్రశ్న. మీరు కేవలం అలా ఎలా అవుతారు, దేవుడు తప్ప అన్నిలు చెయ్యలేరు అనేది మన భక్తి. కానీ విజ్ఞాన పరంగా మనం తర్కం చేస్తున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఆ దృష్టికోణంతో కూడా ఆలోచించవలసి ఉంటుంది. అంటే శాస్త్రవేత్తలు సృష్టి నిర్మాణం చెయ్యగలరా? సరే, చేస్తారు అని అనుకుందాం. ఒక పక్షంలో సృష్టి ఎవరి కోసం రచింపబడి ఉంది? ముందు సృష్టి ఎందుకు రచించాలి? ఎవరి కోసం రచించాలి? ఇప్పుడు ఒక వర్గం వారు ఏంటంటే, ఒకప్పుడు గ్రామంలో విద్యుత్ సౌకర్యం గాని, ఇండ్లు గాని, వాహనాలు గాని, దేశ విదేశాలకు ఇప్పుడు గ్రహ ఉపగ్రహాలకు వెళ్తున్నాం అంటే చికిత్సా పరంగా కానీ అన్ని రంగాలలో శాస్త్రవేత్తలు చాలా నైపుణ్యతను చూపించి ముందుకు నడుస్తున్నప్పుడు ఈ సృష్టిని కూడా రచించే శక్తి వస్తుంది, చెయ్యగలుగుతారు, చేసే సామర్థ్యం ఉంది అన్నప్పుడు మనం ఈ సృష్టిని తీసుకుంటాం. శాస్త్రవేత్తలు ఏ సృష్టిని తయారు చేయగలుగుతారు? మనం ప్రశ్నించుకుంటే ఈ బ్రహ్మాండములో శాస్త్రవేత్తల శ్రమ, శాస్త్రవేత్తల యొక్క వాళ్ళ బుద్ధి నైపుణ్యత, కుశలత, వాళ్ళు ఈ సృష్టిలోని మీరు పదార్థాలను తీసుకుంటే వాళ్ళు ఏమేమి రచించగలుగుతారు? మొత్తం మీ దృష్టిలో సృష్టిని పెట్టుకోండి, కార్యరూప జగత్తుని పెట్టుకొని శాస్త్రవేత్తలు ఏమేమి తయారు చెయ్యొచ్చు? ఏమైంది అంత మౌనమయ్యారు? ఈ పంచభూతాలకు సంబంధించినటువంటి పదార్థాల మీద విశ్లేషణ చేసి కొత్త కొత్త విషయాలను కనిపెట్టగలుగుతారు. మా ఆధారంగా మళ్ళీ ఈ పంచభూతాలనే తీసుకుంటారు దేవుడిచ్చిన. ఇక్కడ దైవాంశం పక్కన పెట్టేద్దాం. అంటే శాస్త్రవేత్త ఈ జగత్తులో మనం తీసుకోవాలి. ఒకటి మెటీరియల్ జగత్తు ఉంది, ఒకటి ప్రాణి జగత్తు ఉంది, అవునా? ఈ జగత్తుని గనక తీసుకుంటే మెటీరియల్ జగత్తు, దాన్ని మనం జడ జగత్తు అంటాం. ఇంకోటి ఏముంది? ప్రాణి జగత్తు ఉంది, అవునా? అదే జీవ జగత్తు, ప్రాణి జగత్తు ఉంది. శాస్త్రవేత్తలు తీవ్ర ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు ఏ జగత్తు యొక్క నిర్మాణం చెయ్యగలుగుతారు? కేవలం జడ జగత్తు యొక్క నిర్మాణమే చెయ్యగలుగుతారు. అర్థమైందా? వాళ్ళు జడ జగత్తు యొక్క నిర్మాణం మాత్రమే చెయ్యగలుగుతారు.
ఇక ఒక భాగం అయిపోయింది. ఏంటి? శాస్త్రవేత్తల కృషి వలన, శాస్త్రవేత్తల మేధాశక్తి వలన మనం శ్రద్ధావంతులం కాబట్టి కాదమ్మా వాళ్ళు భగవంతుని ద్వారా రచింపబడిన పంచభూతాల నుండి అనేది అది ఆ పరమాత్మ తత్వాన్ని పక్కన పెడతా. మనకున్న శ్రద్ధ భక్తిని కొద్దిసేపు పక్కన పెట్టి తర్క వితర్కం చేసుకుందాం మనం, అంతే. ఈ శాస్త్రవేత్తల యొక్క ప్రయాసం ఎక్కడి వరకు వెళ్ళగలుగుతుంది అంటే వాళ్ళు నిజముగా కేవలం జడ జగత్తునే వృద్ధి చెయ్యగలుగుతారు. ఇప్పుడు ఇంకో జగత్ ఏముంది? చేతన జగత్. ప్రాణి చేతన జగత్తు. జగత్. ప్రాణి జగత్తు ఉంది. అర్థమైందా? ప్రాణి జగత్తుని మాత్రం శాస్త్రవేత్తలు టచ్ కూడా చెయ్యలేరు. వాళ్ళు ఈ జీవుణ్ణి మానవ శరీరము నుండి మేము ఈ జగత్తునంతా మేమే క్రియేట్ చేశాము గనక ఇక్కడ నా ఇష్టానుసారముగా నడుస్తుంది అని మానవ శరీరము నుండి ఆ జీవుణ్ణి క్రిమి యోనిలోకి పంపించే ప్రయత్నం చేస్తే ఏం జరుగుతుంది? అంచనా వేసుకోండి. మానవుడిగా ఒక జీవాత్మ శరీరం ధరించి ఉంది. శాస్త్రవేత్తలు మానవ శరీరము నుండి అందులో ప్రాణం ఉన్నప్పుడే ఈ జగత్తు మాది, మేము క్రియేట్ చేశాము కనుక మేము మా ఇష్టానుసారముగా మనుష్య శరీరము నుండి నిన్ను మేము ఒక క్రిమి కీటకాదులోకి పంపిస్తున్నాము అని ఈ నిర్ణయం జరుగుతుంటే ఏమవుతుంది లోకంలో? అంత సృష్టి అంత అల్లకల్లోలం అయిపోతుంది. యుద్ధమే జరుగుతుంది. అర్థమైందా? అనేక వాదోపవాదాలు వస్తవి, అనేక తర్క వితర్కాలు జరుగుతవి, మారణ హోమాలు జరుగుతవి. చివరికి శాస్త్రవేత్తలు మెటీరియల్ మీద కూడా పరిశోధన చెయ్యకుండా ఈ మనుష్యులు ఎదురు తిరిగే అవకాశం ఉంది. ఉంది. చేస్తారు. అమ్మ చెప్పండి అమ్మా. ఉన్నది అమ్మా, గట్టిగా ఉన్నదని చెప్తున్నా. మానవులందరూ కలిసి శాస్త్రవేత్తల్ని మీరే ఈ సృష్టిని రచించినప్పుడు మీరు వెళ్ళండి ఆ పశు యోనిలోకి, క్రిమికీటకాది యోనిలోకి, మమ్మల్ని ఎందుకు పంపిస్తున్నారు అన్న బలమైన ద్వంద్వ యుద్ధాలు జరుగుతవి. మరి గత కల్పం వదిలిపెట్టండి, వర్తమానములోనే 7 మన్వంతరాలు అవుతున్నవి. మనం 7వ మన్వంతరములో ఉన్నాం. అందులో చతుర్యుగాలు కూడా దాదాపు 29వ చతుర్యుగంలో ఉన్నాం మనం. ఇప్పుడు చెప్పండి, ఇప్పటి వరకు ఎక్కడైనా ఒక మనిషిని క్రిమి కీటకాది యోనుల్లోకి పంపించారని ప్రాణి జగత్తంతా కూడా ఒక చోట ప్రోగై ఈ సృష్టిని ధ్వంసం చేస్తుంది అన్న ఉదాహరణ మనం ఎక్కడైనా విన్నామా? వినలేదమ్మా. అసంభవం. విజయత్తమ్మనేమో ఇది అసంభవము అంటుంది. కానీ వేద మంత్రాలలో పరమాత్ముడు ఎంత ధైర్యంగా చెప్తున్నాడు చూడండి. వేద మంత్రాలలో పరమాత్ముడు మనకి స్పష్టంగా చెప్తున్నాడు. అంధం తమః ప్రవిశంతి. ఏమన్నాడు? మీరు గనక కామ క్రోధ మద వాత్సల్యాలకు లోనై అజ్ఞానముతో ఇమిడి ఉన్న జీవితములో ఇతర ప్రాణికి మీరు హాని కలిగిస్తే, మీ ధర్మాన్ని మీరు శాసించకుండా
అధర్మ శాసనము గనక మీరు పెట్టుకుంటే జీవన పర్యంతం నీకు అవకాశము దొరికిన నీ యొక్క స్వభావాన్ని నువ్వు మార్చుకోకుండా దుర్వ్యసనాలతో ఇమిడి ఉంటే నేను నిన్ను చంపను మధ్యలో, మరణ పర్యంతము నీకు అవకాశం ఇస్తున్నా. దేహ త్యాగము జరిగిన నాడు నేనేమి దేహము నువ్వు దుష్టుడవు, దుష్ట కార్యములు ఎక్కువ చేస్తున్నావు, ఒరే నీచుడని నేను నిన్నెప్పుడు హెచ్చరించను. కానీ ఒక రోజు వస్తుంది, నీ స్థూల దేహం జీర్ణమవుతుంది. నీవు దీనికి ఎన్ని రకాల సౌకర్యాలు ఇచ్చినా సరే, ఏ విధమైన ఆసన ప్రాణాయామ ఆహార పదార్థాలు ఎక్కడైనా దాక్కున్నా సరే, ఏది నువ్వు ఇచ్చినా సరే, ఒక సమయం వస్తుంది, ఆ రోజు నువ్వు ఈ స్థూల దేహాన్ని వదిలిపెట్టాల్సిందే. వదిలిపెట్టవలసిన సమయం వస్తుంది. నీ బంధువులు, నీ వైద్యము, నీ ధనము, నీ సేవకులు ఎంతమంది ప్రయత్నం చేసినప్పటికీ కూడా స్థూల దేహం నీతో ఇక ఉండదు. ఆ క్షణమున నీవప్పుడు నా శాసనంలోకి వస్తావు. ఇప్పుడు ఈ ప్రపంచాన్ని నువ్వు నీ గుప్పిట్లో పెట్టుకున్నావు. నేను ఇంత దుర్భరపు పనులు చేస్తున్నావు కదా అని నేను ఎక్కడా నీ కార్యానికి విఘ్నము కలిగించను. కేవలం అంతర్గతంగా గురువుల ద్వారా, వేద జ్ఞానము ద్వారా, సమాజంలో రాజ్య వ్యవస్థ ద్వారా నీకు సూచన మాత్రమే ఇస్తున్నా. అంతేకాని ఇవాళ దుష్ట కార్యములు చేశావని వెంటనే తల నరికేయడం, ఇది నా సృష్టిలో జరగదు. అలాగే ఒక వ్యక్తి గొప్ప పనులు చేశాడు కదా అని వెంటనే నేను మోక్షం కూడా ఇవ్వను. ఎంత పరమాత్ముని యొక్క సృష్టి చూడండి. దుష్ట కార్యములు చేశాడు కదా అని తల నరుకడు, ధర్మ కార్యాలు చేశాడు కదా అని మోక్షం ఇవ్వడు. రెండు కూడా విపాకంలోకి మారాల్సిందే. దుష్టత్వము కూడా కర్మాశయంలోకి వెళ్ళాలి, యోగ సాధన కూడా కర్మాశయంలోకి వెళ్ళాలి. అందుకే ఆ పరమాత్ముడు పురుష విశేషుడయ్యాడు. ఏ రోజు కూడా ఎంత పెద్ద శాస్త్రవేత్తలైనా సరే జడ జగత్తుని నిర్మాణము చెయ్యగలుగుతారు, కానీ చేతన జగత్తు యొక్క శరీరాల వ్యవస్థ చేయడం అనేది మానవుడి తరము కాదు, చివరికి యోగులు సిద్ధ పురుషుల తరము కూడా కాదు. కేవలం సిద్ధ పురుషులు తమ జన్మ రాహిత్యాన్ని తెలుసుకోగలుగుతారు. కారణ దేహాన్ని, సూక్ష్మ దేహాన్ని, స్థూల దేహాన్ని ఛేదించుకోగలుగుతారు. బ్రహ్మాండములో బ్రహ్మాధిపతి అయిన బ్రహ్మలోకములో ప్రవేశించగలుగుతారు. అంతవరకే జీవుడి సామర్థ్యం. బ్రహ్మాండమున కోటాన కోట్ల మానవీయ సమూహములో వాళ్ళ చరిత్రను అద్భుతంగా ముద్ర వేసుకోగలుగుతారు. ఒక వృక్షము చేసిన దానికంటే కూడా కోటాన కోట్ల మేలు చేసి వెళ్ళిపోగలుగుతారు. కానీ బ్రహ్మాండాన్ని నిర్మించలేరు. అందుకనే ఏమన్నాడు? క్లేశకర్మ విపాకాశయైః.
ఎంతటి సాధనను సిద్ధింపజేసుకుంటున్నాడు అంటే త్రిబంధనాలను తొలగించుకోగలుగుతున్నాడు. ఎంతటి శక్తిని వృద్ధి చేసుకున్నాడు అంటే 36,000 సృష్టి ప్రళయాలు, సృష్టి కార్య సమయమంతా ఉందో అంత దీర్ఘకాల సమయములో భగవంతుని ద్వారా రచింపబడిన సాధనాల ద్వారా సుఖమును తీసుకోకుండా స్వయం శక్తితో ఆనందాన్ని అనుభవించే స్థాయికే ఎదగగలుగుతాడు. అంత స్థాయికి ఎదిగాడు కదా అని అతను ప్రళయము కాని కార్యరూప జగత్తుని కాని చెయ్యడు. ఎందుకంటే ఈ సృష్టిలో స్వభావమే లేదు. ఈ సృష్టి వెనుక కర్మలు కూడా ఉన్నవి. ఈ సృష్టి వెనుక నియతి ఉంది. కేవలం స్వభావమే ఉంటే శాస్త్రవేత్తలు ఈ సృష్టిని వాళ్ళకి శాంతముగా ఉన్నప్పుడు జగత్తుని చెయ్యడం, క్రోధానికి లోనైనప్పుడు ప్రళయము చెయ్యడం ఇలా చేసేవారు. కానీ ఈ జగత్తు కేవలం కాలముతోనో స్వభావముతోనో ముడిపడి లేదు. ఇక్కడ కర్మ కూడా ఉంది. అంటే ఈ ఆత్మ ఈ బ్రహ్మలోకంలోకి రాకముందు, అటులనే కార్యరూప జగత్తునకి రాకముందు ఈ సృష్టి జరుగుతూనే ఉంది. ఇతని సామర్థ్యములో మార్పు ఉంది. కానీ జగత్తున పరమాత్ముడు ఏదైతే ఉన్నాడో అతనికి తుల్యుడు కాలేడు కనుక ముక్త అవస్థకి వెళ్ళగలుగుతాడు. తన 3 బంధనాలని త్రెంచుకోగలుగుతాడు. ఈరోజు మనం ఒక్క నిమిషము కూడా మనస్సుని ఉపయోగించుకోకుండా, బుద్ధిని ఉపయోగించుకోకుండా, ఇంద్రియాలను ఉపయోగించుకోకుండా ఈనాడు 1 గంట మనం ఉండలేకపోతున్నాం. ధ్యానం చెయ్యండి అమ్మా అంటే మనస్సుని సహాయం తీసుకుంటున్నాం. మనం పరమాత్మని ఉపాసించాలి అంటే కేవలం ఆత్మతో ఉపాసించండి, ఆత్మ ద్వారా పరమాత్మని తెలుసుకోండి అంటే అది సాధ్యమా? మంత్రం తీసుకుంటాం, కావాలంటే శ్వాస తీసుకుంటాం, అంటే ఏదో ఒక ఇంద్రియాన్ని తీసుకొని కావాలంటే మిగతా ఇంద్రియాలని వదిలిపెడతాము. అంతకాని ఇలా నిశ్శబ్దంగా ఉండగలుగుతామా? నిశ్శబ్దంలో పరమాత్మని తెలుసుకోగలుగుతామా? అనేక అలలు వస్తాయి కదా, ఎన్నో రకాల కారణాలు మన ముందున్నవి. ఉండగలుగుతామా? కనీసం మౌన జపం కూడా వద్దా? మనస్సులో కూడా మంత్రం చదవద్దా? అది సాధ్యమా? ఇన్ని అపోహాలు ఉన్నటువంటి మనము, ఒక జీవుడు ఎంత ప్రయత్నం చేస్తున్నాడు అంటే పరమాత్ముని ద్వారా రచింపబడిన మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఏకాదశ ఇంద్రియాలు, కారణదేహం, సూక్ష్మదేహము, స్థూల దేహము లేకుండా తన స్వరూపములో 36,000 సృష్టి కాలాల పర్యంతం ఉండగలిగే శక్తివంతమైనది ఈ ఆత్మ. ఆ శక్తి స్వరూపంలోకి వెళ్ళడానికే మనం ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని స్వీకరించామంతే. జన్మ మరణాలు తగ్గుతాయనో, సంయోగ వియోగాలు ఉండవనో, భార్యా బిడ్డల సుఖము, ఇది మళ్ళీ మోక్షం నుండి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇవన్నీ జరుగుతూనే ఉంటవి. కానీ ఎటుల జీవుడు సమాధిలో జీవన్ముక్త అవస్థలో సాధనాలు లేకుండా ఉండగలిగే శక్తిని పెంచుకుంటే
అతని సామర్థ్యము 36,000 సృష్టి కాలాల పర్యంతము ఆ విధముగా సమర్థవంతముగా ఉండగలుగుతాడు. ఆ రహస్య విషయమే మనం యోగ మార్గంలో తెలుసుకుని ఆత్మశక్తివంతులమవుతున్నాం. ఇక్కడ కేవలం పరమాత్మని ఆనందమేనా కాదు, నీ శక్తిని, నీ ఉనికిని, నీ అస్తిత్వాన్ని తెలుసుకోవాలి అంటే, నీ మీద ఎవ్వరి ప్రభావం పడకుండా నువ్వు జీవించగలగాలి అంటే యోగ సాధన అనివార్యం. అందుకనే పరమాత్ముడు ఎప్పుడు జీవుడు కాడు, జీవుడు ఎప్పుడు పరమాత్ముడు కాడు. కానీ యోగ మార్గములో వెళ్ళినప్పుడు ఈ సాధనాలని మనం తక్కువ ఉపయోగించుకుంటే మలినాలు అంటవు, అదే విధముగా చాలా శక్తి వృద్ధి చెందుతుంది అని మనం ఈ సూత్రంలో తెలుసుకోగలిగాం. అంతేగాని ప్రాణి సృష్టిని, కర్మ ఫలాలను సిద్ధ పురుషులు కూడా ఇవ్వలేరు. ఇదే సత్యం. ఇంకా ఇంత విన్న తర్వాత కూడా మనం ఈ సృష్టిలో ఇతిహాస పురుషుల్ని సృష్టికర్తగా ఎన్నుకుంటే ఇక మన బుద్ధి ఎప్పుడు వికసింపబడుతుందో అది మీ వ్యక్తిగతం అని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓం శాంతి శాంతి శాంతి.